తిరుపతి వాసులకు ముక్కోటి ఏకాదశి రోజు ప్రవేశం లేదు. లాటరీ పెట్టి బొంబాయి, ఢిల్లీ పంజాబ్ వాళ్ళకిస్తున్నారు. ఇది అన్యాయం, మేము సహించాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేల మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉచితంగా ఇచ్చాము. మా ఊరిలో, మా టెంపుల్లో మీ పెత్తనమేంటి? టీటీడీ ఏ ఒక్కరి సొత్తు కాదు, అందరి సొత్తు. పంజాబ్ నుంచి వచ్చిన ఈవో వైఖరి మారాలి. బ్రేక్ దర్శనం క్యూ లైన్లలో వజ్రాలు, డైమండ్ గాజులు వేసుకుని ఉన్నవారే కనిపిస్తున్నారు. టీడీపీ, బీజేపీ పార్టీల సిఫార్సు లేఖలతో వీఐపీ బ్రేక్ దర్శనాలు చేసుకుంటున్నారు. మేము కళ్లు మూసుకుని లేము, అంతా గమనిస్తున్నాం. టీటీడీ వ్యాపార సంస్థ కాదు, ధార్మిక సంస్థ అన్న సంగతి మర్చిపోయి రెండు పార్టీలకే ప్రాధాన్యత ఇవ్వడం మంచి పద్ధతి కాదు. అన్ని పార్టీలకు, అందరికీ ప్రాధాన్యత కల్పించాలి. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని టీటీడీ చిన్న చూపు చూస్తోంది. ఒక్క కాంగ్రెస్ లీడర్ కు కూడా బ్రేక్ దర్శనాలు ఇవ్వడం లేదు. మమ్మల్ని అంటరాని వారుగా చూస్తున్నారు. మంచి నీళ్లు కాదు, పోలవరం నీళ్లు కాదు, బనకచెర్ల నీళ్లు కాదు, ఒకటి మైక్రోసాఫ్ట్ అనేది సంస్థ రాయలసీమలో పెట్టుబడులు పెడితే రాయలసీమ రతనాల సీమ అవుతుంది. ప్రతి బిడ్డ కన్నీళ్లు తుడిచినట్టు అవుతుంది. మరి మోడీ దాన్ని మోసం చేస్తున్నాడు. గుజరాత్కు తీసుకెళ్ళాలి. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడలేకపోతున్నాడు. ఢిల్లీలో అర్ధరాత్రుల్లో అమిత్ షాని కలుస్తున్నాడు. మరి నిధులు అంటున్నాడు. నిధులు కాదయ్యా, ఈ మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చి ఖచ్చితంగా గుజరాత్కు పోకుండా రాయలసీమలోనే పెట్టి ప్రతి నిరుద్యోగి కన్నీళ్లు తొడవమని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. సార్, వీఐపీ బ్రేక్ దర్శనాల పైన మీ కామెంట్? వీఐపీ బ్రేక్ దర్శనాలు టీడీపీ బ్రేక్ దర్శనాలు అయిపోయినాయి, బీజేపీ బ్రేక్ దర్శనాలు అయిపోయినాయి. మొత్తం దాదాపు వేల సంఖ్యలో ప్రతిరోజు ఇస్తున్నారు. టీడీపీ సిఫారసుల్ని టీటీడీ తీసుకుంటా ఉంది. భారతీయ జనతా పార్టీ సిఫారసుల్ని మరి టీటీడీ తీసుకుంటా ఉంది. ఇది అన్యాయం, అధర్మం. ఈ విధంగా పాలించడం సబబు కాదు. ఖచ్చితంగా అందరికీ ఇవ్వాలి బిగినింగ్ బ్రేక్ దర్శనాలు. బిగినింగ్ బ్రేక్ దర్శనాల్లో నేను చూశాను, బంగారు గాజులు కనపడటం లేదు, వజ్రాల గాజులే కనపడుతున్నాయి, కోటీశ్వర్లే కనపడుతున్నారు. స్థానికులు ఒక్కరు ఉండటం లేదు బిగినింగ్ బ్రేక్ దర్శనంలో, వీఐపీ బ్రేక్ దర్శనాల్లో. టీటీడీ వైఖరిని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. దేవాలయం అనేది అందరిది, ఒక్కరిది మాత్రం కాదు. ఇది మీరు ఒక్కరికే